లేచొచ్చి నా బిందుతో గుద్దుతా. నాకు అసలు మనవడే లేడంటుంటే మళ్ళీ మనవడు అంటున్నావేంటి? అదే మేడం, అసలు మీ మనవడు కాని మనవడు ఎవరా అని అడుగుతున్నాను. అయ్యో కేదార్, వెళ్ళి ఆ మనవని తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఏం జరుగుతుంది? మనవని తీసుకొస్తానని చెప్పి ఒట్టి చేతులతో వచ్చారేంటండి? వస్తున్నాడు, ఉండండి. చింటో, ఈ పిల్లోడే ఆవిడ మనవడండి. ఏంటి ఈ పిల్లోడా? ఈ పిల్లోడు మనవడవడం ఏంటండి? కాదనే కదా ఆవిడ కూడా చెప్తున్నారు. అదేమైనా స్పెషల్ గా చెప్పాలా? చూస్తేనే తెలుస్తుంది కదా. అయినా ఈ పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? ఇవ్వద్దనే కదా మా అమ్మ చెప్తుంది. అబ్బా మేడం, ప్లీజ్ అందరూ కాసేపు నా కోసం మౌనంగా ఉంటారా? అయ్యో అన్నా, మీరింకా బతికే ఉన్నారు కదా, అప్పుడే మీ గురించి మేమెందుకు మౌనం పాటిస్తాం? ప్లీజ్ సిస్టర్, ఈ టైంలో జోకులు వేయకండి. నవ్వే మూడు ఉత్సాహం కూడా లేదు. ఈ పిల్లోడు ఈవిడ మనవడు కాదు. అదేలేండి, కాదు. అంతేనా? అంతేనయ్యా. ఈవిడ ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ వద్దని చెప్పింది ఈ పిల్లాడిగా? అవునండి. అసలు ఇతనికి ఈ వయసులో బర్త్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు మేడం? ఇవ్వద్దనే కదన్నా పిన్ని గారు కూడా చెప్తున్నారు. అయినా మీరెందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? కన్ఫ్యూజ్ చేస్తుంది మీరు. అమ్మేను ఆగో. మీరే ఆగండతయ్య. కళ్ళ ముందు ఇంత తమాషా జరుగుతుంటే ఆపకుండా కళ్ళప్పగించి చూస్తున్నారా? ఆంటీ, మీరు చెప్పండి, మీ మనవడెవరు? నాకు కళ్ళు కనిపిస్తే ఇంత గొడవ ఎందుకమ్మా? కనిపించకే కదా ఇంత గొడవ. అమ్మా, మీ మనవడు కాని మనవడు ఎవరో వేలితో చూపించండి. జగదాత్రి, అసలు మా అమ్మని ఇంతలా ఎవరు మాయ చేయలేదు. అవును, అసలు అత్తయ్యకి అనుమానం రాకుండా తెలియకుండా భలే మేనేజ్ చేసావు. బాబుకి బర్త్ సర్టిఫికెట్ కూడా ఇప్పించావు. పిన్ని గారు అర్థం లేని భయాలతోటి మిమ్మల్ని బాధ పెడుతున్నారు దినా. అది చూస్తూ ఉండలేక మేమిలా చేశాం. ఏమైనా బూచి బావకి థ్యాంక్స్ చెప్పాలి. ప్లాన్ చెప్పగానే ఆలోచించకుండా గెటప్ వేసుకున్నాడు. భలే ఉన్నాడు గెటప్ లో. ఏంటి గెటప్పా? అంటే ఇప్పుడు సర్టిఫికెట్ అప్లై చేశారా? చేశారు. మిమ్మల్ని పిచ్చి వాళ్ళని కూడా చేశారు. నిషిక, వాళ్ళు చేస్తే లేదు గాని నా కోడలంటే వచ్చిందా? అంతా ఈ ముద్రష్ట బిందు వల్లే వచ్చింది. చిచ్చి, అమ్మో దేవుడా, నొప్పి నా చెవులు. అన్నయ్య, ఈ గొడవల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. DNA టెస్ట్ చేసిన రాజుని మీరేమైనా కలిసారా? లేదు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? రాజు చనిపోయాడు బావా. ఏంటి, చనిపోయాడా? చనిపోలేదన్నయ్య, ఎవరో చంపేశారు. మర్డర్ చేశారు. ఆ తప్పు రాజు దగ్గర జరిగిందేమో అని అడగడానికి కలుద్దాం అనుకున్నాను.
అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? నేను రాజుని చంపాననుకుంటున్నారా? మేము అనడం లేదు సురేష్, పోలీసులు అనుకుంటున్నారు. మీరు మర్డర్ చేయలేదని సాధు గారికి కూడా తెలుసన్నయ్య. కానీ ప్రస్తుతానికి వాళ్ళకున్న లీడ్ మీరు మాత్రమే అంట. అందుకే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాలి అంటున్నారు. అరెస్ట్ చేస్తారా? అదేంటి జగదత్రి, తప్పు చేయకపోయినా నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు కాదు సురేష్, జగదాత్రి వాళ్ళు సాధు గారికి పరిచయం ఉండడం వల్ల ఒకరోజు టైం ఇచ్చారు. ఆలోపు జేడీకేడీలు కేసు సాల్వ్ చేస్తారంట. మీకు మాట చెప్పి అసలు ఆ రోజు రాజుని కలిసారా లేదా అని అడుగుదామని అడిగానన్నయ్య. లేదు జగదాత్రి, నేను కలవలేదు. రాజు చెప్పిన చోటుకు వెళ్ళాను. ఎంతసేపటికి రాజు రాలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.